హాయ్, ఇవాళ మనం ఒబెసిటీ ఐసిడి 10 cm కోడ్స్ గురించి, అసలు ఒబెసిటీని ఎందుకు మనం బిఎంఐ ఇవ్వాలో చూద్దాం. ఓకేనా? ఇవి ఎక్కువ లైక్ గ్యాస్ట్రిక్ పేషెంట్స్లో ఎక్కువ వస్తుందన్నమాట. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ ఇవన్నీ చేస్తారు ప్రొసీజర్స్, లైపోసెక్షన్ ప్రొసీజర్స్, గ్యాస్ట్రిక్ బ్యాండింగ్. ఈ ఒబెసీ పర్సన్స్ ఎలా ఒబెసీ అని అంటారంటే బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేషన్, మాస్ హైట్ వల్ల ఈ బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేషన్ అనేది చేస్తారు. ఈ బిఎంఐ 25 to 29 మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్ అంటారు. 30 నుంచి 40 మధ్యలో ఉంటే ఒబెసిటీ అంటారు. 40 and above ఉంటే దాన్ని మార్బిడ్ ఆర్ సివియర్ ఒబెసిటీ అంటారు. సో డాక్యుమెంటేషన్లో ఎక్కడైనా ఒబెసిటీ ఇచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఒబెసిటీయో చూడాలి. ఆ ఒబెసిటీ ఇచ్చిన బిఎంఐ వాల్యూ కూడా చూడాలి. బిఎంఐ వాల్యూ కంపల్సరీ ఇవ్వాలి డాక్యుమెంటేషన్లో. ఈ మార్బిడ్ ఒబెసిటీ అంటే ఆ బిఎంఐ మ్యాచ్ అవుతుందా లేదా, 40 and above బిఎంఐ ఉందా లేదా చూసుకోవాలి, లేదంటే క్వెరీ చేయాలి డాక్టర్కి. సో ఈ ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్, నెక్స్ట్ బిఎంఐ మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఈ ఒబెసిటీ సిరీస్ వచ్చేసి E66 సిరీస్, తర్వాత బిఎంఐ వచ్చేసి Z సిరీస్లో వస్తుంది. ఓకేనా? సో E66 ఇచ్చి ఫాలోడ్ బై Z సిరీస్ కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఒకవేళ ఇఫ్ ఒబెసిటీ ఈజ్ నాట్ ట్రీటెడ్ అంటే మనం ఎక్సర్సైజెస్ చేయకుండా ఫుల్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం, ఎక్సెస్ క్యాలరీస్, మనం తీసుకునే ఫుడ్ మనం ఖర్చు పెట్టట్లేదు. ఓకేనా? వీఆర్ నాట్ స్పెండింగ్ ద క్యాలరీస్ అనమాట. అంటే వర్కౌట్స్ చేయడం కానీ, వర్క్ చేయడం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ ఎక్కువ ఒబెసిటీ అవుతాయి. కొన్నిసార్లు మనం తీసుకునే మెడికేషన్స్ వేరే ప్రాబ్లమ్స్కి, అంటే వేరే డయాగ్నోసిస్కి మనం ఏదైతే మెడికేషన్ తీసుకుంటామో అవి వెయిట్ పుట్ ఆన్ అవుతాయి అనమాట, వెయిట్ పుట్ ఆన్ చేస్తాయి. దీన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ ఒబెసిటీ అంటారు. దానికి కూడా సెపరేట్ కోడ్ ఉంది. ఒకవేళ మార్బిడ్ ఒబెసిటీ పేషెంట్స్కి అంటే బిఎంఐ ఎవరైతే 40 and above ఉందో వాళ్ళకి ట్రీట్ చేయలేదు అంటే, వాళ్ళు డైట్ మెయింటైన్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా స్టిల్ దే ఆర్ గెటింగ్ వెయిట్ మోర్ అంటే అప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి బ్రీతింగ్ సరిగ్గా పీల్చలేరు. హైపాక్సిమియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద లంగ్స్ అనేది తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. దీన్ని హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటారు, హైపోవెంటిలేషన్ అంటారు. ఇది ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒబెసిటీని ట్రీట్ చేయాలి. మనం తీసుకునే ఫుడ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉండి, సర్టెన్ ఏజ్. ఇంకొకటి, ఈ బిఎంఐ వాల్యూ చిల్డ్రన్లో 20